హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్పిఎల్ఐ పాలసీ గురించి మీకు క్లియర్గా క్లుప్తంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క స్కీమ్ గురించి నేను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియో కానీ ఒక్కొక్క అమౌంట్ ప్రకారంగా మీకు చాలా వీడియోస్ నేను చేశాను. చాలామందికి అయితే ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళు నేను విన్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లు కానీ ఇలాంటి ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సిందల్లా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఆర్పిఎల్ఐ అంటే ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది స్మార్ట్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. సో మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే ముసలివాళ్ళు అయిన తర్వాత మీకు ఒక పెద్ద అమౌంట్గా కానీ మీ యొక్క పిల్లల కోసం ఒక బ్రేక్ ఫీచర్ కావాలంటే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా 100% సేఫ్ అండ్ సెక్యూరిటీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అయితే ఇందులో ఉన్న ఈ యొక్క పాలసీ గురించి మీకు ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మధ్యలో మీరు స్కిప్ చేస్తే మీరు ఎవరైతే ఈ యొక్క స్కీమ్ అప్లై చేసుకుంటున్నారో ఎవరైతే ఎలాంటి డౌట్స్ జరుగుతున్నారో ఆ డౌట్స్ అన్ని మీరు మిస్ అయిపోతారు. చాలామంది వీడియో కంప్లీట్ చూడకుండానే వాళ్ళ యొక్క డౌట్స్ అనేది రైట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. అయినా కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ముందుగా ఆర్పిఎల్ పాలసీ ఎందుకు తీసుకోవాలి, సో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అయితే ఏదైనా రిస్క్ అయితే డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న తర్వాత డైలీగా అంటే ఎవ్రీ మంత్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలా, దీనికి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఏదైనా అవకాశం ఉందా అంటే ఏరే విధంగా కట్టుకోవడానికి, అలాగే మెచ్యూరిటీ అయిపోతే మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో మధ్యలో అమౌంట్ ఏమైనా తీసుకోవచ్చా, ఇలా అన్ని డౌట్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా ఒక ఏజ్ తీసుకొని మీకు నేను చెప్పిన విధంగా మీరు కానీ తీసుకుంటే మీకు అమౌంట్ అనేది మీకు వచ్చే బోనస్తో పాటు కొంచెం అమౌంట్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ రకంగా కడితే సేవ్ అవుతుంది, సో మంత్లీ కడితే బెస్టా లేదా ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఇట్లా మనం కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆర్పిఎల్ఐ అంటే సో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మనకి ఎవరి గ్రామంలో అంటే ప్రతి ఒక్క విలేజ్లో ఈ యొక్క స్కీమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అనమాట. అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఒక మంచి పథకం కావాలి కాబట్టి ఇది మీకు సేవింగ్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది అనమాట. అంటే మనం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ మనం నెలకి ఎంత అని చెప్పి సేవ్ చేసుకుంటూ మీరు మెచ్యూరిటీ అయిపోయినాక దానికి సంబంధించిన వడ్డీ ప్లస్ లేదా ఏదైనా మధ్యలో రిస్క్ అయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఈ ఇన్సూరెన్స్ కూడా వర్తించాలని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరికీ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే తీసుకురావడం. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఎంప్లాయీస్కి డిగ్రీ హోల్డర్స్కి అయితే వాళ్ళకి పిఎల్ఐ ఉంటుందన్నమాట. సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో రెండింటికి తేడా ఏంటంటారా, సో రెండింటికి బోనస్ రేట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంతేను. సో మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్ అన్నీ ఒకే ఉంటాయి. మీరు డిగ్రీ హోల్డర్ పైన అయితే పిఎల్ఐ తీసుకోవచ్చు, లేదా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే మీరు ఆర్పిఎల్ అయితే తీసుకోవచ్చు అనమాట. విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఈ పాలసీ అనేది. సో అంత మంచి స్కీమ్ అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ అంటే ఏం లేదండి, మనకి ఈ యొక్క పాలసీ కట్టేటప్పుడు మనకు బోనస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ పాలసీ తీసుకోవడం వల్ల. ప్లస్ 100% సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ స్కీమ్ అనమాట. అంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ కాబట్టి మనము ఎటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎటువంటి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఈ స్కీమ్ అనేది బెటర్ అనమాట. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకు బోనస్ దీనికి సంబంధించిన వడ్డీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు మధ్యలో తీసుకోవాలంటే సరెండర్ కూడా చేసుకోవచ్చు. మీరు నేను ఇన్ని సంవత్సరాలు కట్టాను ఇంకా నేను కట్టలేను అనుకుంటే సరెండర్ ద్వారా మీ యొక్క అమౌంట్ తీసుకోవచ్చు. లేదు నేను మళ్ళీ తిరిగి కట్టుకుంటారంటే మీరు కట్టిన దాంట్లోనే కొంచెం లోన్ రూపంలో తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైనా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా అప్ టు ఫర్ ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 వరకు దాకా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో డెత్ బెనిఫిట్ ఏంటంటే మనకి సో మనం పాలసీ కడుతూ ఉన్నప్పుడు మధ్యలో కానీ ఏదైనా రిస్క్ అయ్యి అతను చనిపోతే ఆ యొక్క నామినీకి పాలసీ తీసుకునే వాల్యూ సపోజ్ 5 లక్షలు 10 లక్షలు, ఆ 10 లక్షల సమ్మజ్డ్ ప్లస్ దానికి సంబంధించిన బోనస్ 2 అనేది ఒక నామినీకి రావడం జరుగుతుంది. అది కూడా డేట్ ఆఫ్ యాక్సెప్ట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇందులో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ప్లస్ సేవింగ్ వర్తిస్తుంది అనమాట. సో మనకు అన్ని విధాలుగా చాలా చాలా ఫీజిబుల్గా ఉంటుంది అనమాట. మనకు కావాలంటే తీసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కట్టుకోవచ్చు అనమాట. సో అన్ని విధాలుగా బాగా ఉపయోగపడు. ఇవి మనకి మెయిన్ బెనిఫిట్స్ అనమాట. ఈ తమ్నైల్గా చూసినట్లు
రోజుకి అంటే డైలీగా 181 రూపీస్ కానీ మీరు సేవ్ చేస్తే మీకు మెచ్యూరిటీ అమౌంట్ 17,20,000 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు సపోజ్ ఒక పర్సన్, ఒక ఏజీ పర్సన్, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, క్లియర్గా నిదానంగా బాగా వినండి, మీరు స్లోగా అనుకోవద్దు, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం స్లోగా మీకు అమౌంట్తో సహా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు చెప్తాను, దాని తర్వాత మీకు క్యాలిక్యులేషన్ అమౌంట్ క్లియర్గా చెప్తాను. సో ఎలిజిబిలిటీ అంటే ఎవరికైతే వయసు 19 నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారు వాళ్ళంతా ఈ యొక్క స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మినిమం పాలసీ వాల్యూ అంటే మనం తీసుకునేది ఇది 10,000 ఉంటుంది, మ్యాక్సిమం 10 లక్షల వరకు తీసుకోవచ్చు అనమాట. నేను 10 లక్షల పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను, సో దాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ఇంకొకరు 5 లక్షలు తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు దానికి తగ్గట్టు ప్రీమియం అమౌంట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రీమియం అంటే మనం పే చేసుకోవచ్చు, మన పాలసీ వాల్యూ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎలిజిబుల్ చూశారు కదా, దీని యొక్క బోనస్ రేట్ అనేది 1048 రూపాయలు ఉంటుందన్నమాట. అంటే 10 లక్షలకి 48,000 ఎవ్రీ ఇయర్ మనకి మన యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు తీసుకున్న పాలసీ బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ అమౌంట్ బోనస్ అంతా రావడం జరుగుతుంది. సో మీకు పాలసీ బుక్లో మీకు అమౌంట్ ఎంత అమౌంట్ కడుతున్నారు, ఏ మంత్ కడుతున్నారు అయితే అప్డేట్ చేసి ఇస్తారనమాట. మీ యొక్క వయసు అయితే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకుందాం, ఎంత పాలసీ తీసుకుంటే ఎంత వయసు ఉన్నప్పుడు ఎంత ప్రీమియం కట్టాలి, ఎంత బోనస్ వస్తుందో మేము చెప్తాం. సో మీ యొక్క వయసు అనేది సపోజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పాలసీ అయితే మీరు తీసుకున్నారు, ఆ పాలసీ వాల్యూ వచ్చి 10 లక్షలు. సో 10 లక్షల పాలసీ వాల్యూ మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలంటే, అంటే నేను చెప్పి ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ రావాలంటే 15 సంవత్సరాల పీరియడ్ పెట్టుకోవాలి. మీరు 15 కాదు, 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు మంత్లీ కట్టేదాన్ని బట్టి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మీరు ఇదే సేమ్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు లేదా 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మీకు తగ్గట్టే క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ పాలసీ వాల్యూ మనం కట్టాలి కాబట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని వస్తుందన్నమాట. సో మనం చెప్పేది ఏమంటుంది, ఆటోమేటిక్గా సెషన్ జనరేట్ చేసి మీకు చెప్తున్నాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాల ఉన్న వయసు ఒక అతను పాలసీ 10 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే వాళ్ళు డైలీగా ఒక 181 రూపీస్ కానీ సేవ్ చేస్తున్నట్లయితే అంటే నెలకు వచ్చి 5,450 రూపాయలు అయితే పే చేయాలి. అలా మీరు 15 సంవత్సరాలు పే చేసుకోవాలన్నమాట. అంటే మన పాలసీ టర్మ్ ఎంత 15 సంవత్సరాలు కదా, అంటే మన పాలసీ 15 సంవత్సరాలు మనకు పే చేయాలి. అదే 3 నెలలకు ఒకసారిగానే అయితే 16,050 రూపాయలు అయితే కట్టాలి. అది 6 నెలలకు అయితే 31,930 రూపాయలు కట్టాలి. అదే సంవత్సరానికి అయితే 62,750 రూపాయలు. మీకు డౌట్ రావచ్చు, నెలకి 5,450 కడితే సంవత్సరానికి 62,750 రూపాయలు ఎలా వస్తుంది అని డౌట్ రావచ్చు. అంటే నెలకి 5,450 ఇంటూ 12 నెలలు వేసుకోండి, 65,400 పే చేస్తాం. మరి 62,000 ఏంది అంటారు, అంటే మీకు ఒకేసారి అడ్వాన్స్గా ఈరికి కట్టడం వల్ల 2% రిబేటు తగ్గించుకొని మీకు ఆ 62,750 రూపాయలు అయితే మీరు కడతారు. ఇలా 15 సంవత్సరాలు మీరు పే చేసుకోవచ్చు. అంటే మీరు నెలకి 5,450 రూపాయలు కడితే మీరు సంవత్సరానికి మొత్తము నెల కట్టుకుంటూ పోతే, మంత్లీ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, నెలకి నేను ఇయర్లీ ఒకేసారి కట్టలేను, నేను మంత్లీ కట్టుకోగలను అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. 5,450 రూపాయలు మీరు నెల కడితే అలా మీరు 12 నెలలు లెక్కేసుకోండి, 65,400. అది ఒకేసారి డబ్బులు ఉన్న వాళ్ళు ఒకేసారి నేను కడతాను, నెలలు కట్టలేను, నాకు ఈ సంవత్సరం నాకు పంట బాగా పండింది, నేను సంవత్సరం ఒకసారి కట్టగలను కొంతమంది వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఇయర్కి ఒకసారి పంట పడుతుంది, 2 సార్లు పండుతుంది, వాళ్ళు ఒకేసారి కడితే నెక్స్ట్ ఇయర్ కదా అప్పుడు పంట పడినప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది వస్తారనమాట. సో వీళ్ళకి ఎంత సేవ్ అవుతుందంటే ఇయర్లు కట్టడం వల్ల, సంవత్సరానికి కట్టడం వల్ల 2,650 రూపాయలు సేవ్ అవుతుంది. అది ఏంది ఒక్క సంవత్సరానికి. మరి మనం 15 సంవత్సరాలు అలాగే కడతాం కదా, మరి 15 సంవత్సరాలకి ఎంత 39,750 రూపాయలు మీకు సేవ్ అవుతుంది ఎక్స్ట్రాగా, 39,750. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీ పాలసీ అనేది ఎప్పుడూ యాక్టివ్లో ఉంటుంది. అదే మంత్లీ తీసుకున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక నెల కట్టకపోతే పెనాల్టీ పడుతుంది, ప్లస్ ఒక 2-3 మంత్స్ కట్టకపోతే, ఒక 6 మంత్స్ కట్టకపోతే, లేదా 1 ఇయర్ కట్టకపోతే పాలసీ అనేది డిస్కంటిన్యూలో ఉంటుంది. మళ్ళీ మీరు ఇందులో రివైవల్ చేసుకునే అవకాశం ఉంది, మీరు రెన్యువల్ చేసుకోవచ్చు, కానీ అప్పటిదాకా కట్టిన పెనాల్టీ ఇవన్నీ ఎక్స్ట్రా పడతాయి. అదే మీరు ఇయర్లు కట్టడం వల్ల మీకు 40,000 దాకా సేవ్ అవుతుంది ఎక్స్ట్రాగా. అయితే ఇలా మీరు 15 సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు వచ్చే ఎక్స్ట్రా వడ్డీ వచ్చి 7,20,000 వస్తుంది. అంటే మొత్తం
17,20,000. ఇది మీరు డైలీ 181 రూపాయలు కానీ సేవ్ చేస్తే మీకు 15 సంవత్సరాల తర్వాత 17,20,000 అయితే మీకు వస్తుందన్నమాట. అంటే ఈ పాలసీ వాల్యూ అనేది 10 లక్షలు కదా. అయితే ఈ 10 లక్షలు మీరు 10 లక్షలు కూడా కట్టరు. ఇయర్లీ కట్టడం వల్ల మీరు లెక్కేసుకోండి, 62,750 రూపాయలు ఇంటూ 15 సంవత్సరాలు 9,41,250 రూపాయలు మాత్రమే మీరు పే చేస్తారు. అంటే మిగతా ఎంత కట్టాలి? 58,750 రూపాయలు మీరు కట్టాలి. కానీ మీరు అడ్వాన్స్ కట్టడం వల్ల మీకు ఆ 58,000 చిల్లర అనేది మీకు రీబేట్ కింద తగ్గిపోతుంది. చూశారు కదా, అడ్వాన్స్గా కట్టడం వల్ల ఇయర్లీ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు మంత్లీ కట్టేవాళ్ళు కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టేవాళ్ళు కట్టచ్చు. మీకు ఉన్న బెనిఫిట్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏది బెస్ట్ అంటే మీకు 4 రూపాయలు సేవ్ అవ్వాలి కాబట్టి నేను ఇయర్లీ చెప్పాను. సో మీ పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది, ఇలా రీబేట్ వస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది, పెనాల్టీలు ఉండవు, ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే నేను 6 నెలలు కడతాను, 6 నెలలకు ఎంత సేవ్ అవుతుందో చెప్పచ్చు. సో 6 మంత్స్ కానీ అయితే మీరు 31,930 రూపాయలు కడతారు. అలా 6 నెలలకి ఒకేసారి కడితే, అదే మీరు నెల కడితే 6 నెలలకి ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 5,450 ఇంటూ 6 వేసుకోండి, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 32,700. సో ఈ 32,700 మైనస్ మీరు ఒకేసారి పే చేస్తాం కదా 6 నెలలకి, ఆ అమౌంట్ వేసుకోండి. మొత్తం 6 నెలలకి వచ్చి మొత్తం 770 రూపాయలు సేవ్ అవుతుంది 6 నెలలకి. అదే ఇయర్కి అయితే ఇంటూ 2 వేసుకోండి, 1,540 రూపాయలు సేవ్ అవుతుంది. సో ఈ 1,540 ఇంటూ 15 వేసుకుంటే మీకు 23,100 సేవ్ అవుతుంది. కానీ మనకు అడంతా ఇంచుమించు 40,000 దాకా సేవ్ అవుతుంది. మీరు అసలు 58,000 కూడా ఇంకా సేవ్ అవుతుంది. 40 నుంచి 58,000 వరకు మీకు సేవ్ అవుతుంది. సో 6 నెలలు కట్టడం వల్ల అది ఉంటుంది, ఈ ఇల్లు కట్టడం వల్ల ఇది, ఇలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు కట్టగలిగితే ఫస్ట్ టైం అయితే మీరు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 180 రూపాయలు డైలీగా సేవ్ చేస్తే మనము 17,20,000 వస్తుంది కదా, మరి ఎలా సేవ్ చేయాలి, మరి అది కూడా చెప్పండి అంటారు. సో ఏం లేదండి, పోస్ట్ ఆఫీస్లోనే ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఇది మీరు 500 రూపాయల కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే మీరు డైలీగా అది ప్రతిరోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టచ్చు. మీరు డైలీకి ఒక 200 రూపాయలు కానీ మీరు సేవ్ చేసుకుంటే మీరు మంత్లీకి ఒకేసారి తీసి మంత్లీ కట్టుకోవచ్చు. లేదు సంవత్సరాన్ని దాకా కట్టే ఉండొచ్చి సంవత్సరం తర్వాత దాన్ని తీసి దీన్ని కట్టచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా ఒకేసారి 60,000 1,00,000 రూపాయలు కట్టాలంటే మనకు కష్టం కదా. కాబట్టి ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో కొంచెం కొంచెం దాచిపెట్టుకొని ఇయర్లు అయిపోయిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేయండి. ఇలా 15 సంవత్సరాలు కడితే మీకు ఒక 17 లక్షలు వస్తుంది. సో అది మీ వయసు 30 ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ఫిగరే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, అదే వస్తుంది మీకు అమౌంట్. అదే ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 15 సంవత్సరాలు పీరియడ్ పెట్టుకుంటే 45 సంవత్సరాలు వాళ్ళ వయసు వచ్చాక, లేదు నేను 60 సంవత్సరాలు వచ్చే వరకు నాకు కావాలి అని అప్పుడైతే ఎంత కడతాను, సో దానికి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు 15 సంవత్సరాలకి ఎంత వస్తుంది, అదే 30 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే అంటే ఆయన వయసు 60 సంవత్సరాల వయసులకి ఎంత వస్తుంది. సో అదే వ్యక్తి 10 లక్షల పాలసీ 30 సంవత్సరాల టర్మ్ పెట్టుకున్నాడు, ఇందాక 15 ఇప్పుడు 30. సో నెలకు వచ్చి 2,550 రూపాయలు పడుతుంది. అక్కడ 5,000 చిల్లర పడింది, ఇప్పుడు 2,550 అంటే ఆఫ్ అయిపోయింది అనమాట. మనకి 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది కదా, సో సగం అమౌంట్ పడింది. అదే ఇయర్లకనైతే 28,550, అక్కడ 62,000 చిల్లర పడింది, ఇక్కడ 28,550. ఇలా మీరు 30 సంవత్సరాలు కడితే ఇలా మీరు సంవత్సరానికి 28,550 రూపాయలు అయితే పే చేయాలా. సో మీరు ఈ 30 సంవత్సరాలు కట్టిన తర్వాత ఇదే విధంగా పే చేసుకుంటూ పోతే మీకు 14,40,000 బోనస్ వస్తుంది. అంటే టోటల్ వాల్యూ అంతా 24,40,000 మీకు బోనస్ వస్తుంది. సో అంటే మనకి ఇంతకుముందు వచ్చింది 7 లక్షలు వచ్చింది, ఇప్పుడు 15 సంవత్సరాలు పెంచడం వల్ల 14 లక్షలు వచ్చింది అనమాట. అంటే మన పాలసీ వాల్యూ అంతా 10 లక్షలు, మనకు వచ్చింది 14,40,000, మొత్తం 24 లక్షల, మొత్తం ఎంత వచ్చింది 24,40,000 వచ్చింది. అంటే 14,40,000 అనేది బోనస్, అసలు వచ్చి 10 లక్షలు. సో చూశారు కదా, అంటే మనం కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది, వచ్చే బోనస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ పెట్టుకున్న వాళ్ళు అంటే ఒక పిల్లల కోసం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కావాల్సిన వాళ్ళకైతే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది కానీ అనవచ్చు, బయట అనేది బయటలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ వాల్యూని బట్టి ఉంటుంది, ఆ టైంకి ఎంత వస్తుంది. కానీ ఇది ఏదైతే మీకు ఫిక్స్డ్, ఈరోజు మేము ఎంతైతే చెప్పామో ఆ రోజు అంతే అమౌంట్ వస్తుందన్నమాట. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్కాగా వచ్చే అమౌంట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. డౌట్గా ఉన్న దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఒకవేళ అది ఎవరు చేస్తారంటే మనకి
మనీ పోతే పోనీలే మనకి ఇంకా ఉంది మరికంత మనీ ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మనం రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళు మనం ఇలాంటి స్కీమ్సే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సో దీనికి మీకు సో ఆర్పిఎల్ అంటే ఆ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు ఎలిజిబిలిటీ అవుతుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క ప్రీమియం పే అనేది ఎలా మనం పే చేసుకోవాలి, మేము డైలీగా పోస్ట్ ఆఫీస్కే వెళ్ళాలా అంటే లేదండి. ఇప్పుడైతే మీకోసం లేటెస్ట్ అప్డేట్ ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ లేదా పేటిఎం నుంచి కానీ మీరు మీ యొక్క పాలసీ డీటెయిల్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే ఆటోమేటిక్గా మీరు పే చేసుకోవచ్చు. మీరు ఆటో పే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎలా పే చేసుకున్నది కూడా ఒక వీడియో కూడా చేశాను. మీకు కావాలంటే నేను కింద కామెంట్ లింక్ అని చెప్పండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. సో మీరు ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు. లేదనుకుంటే సిస్టంలో కట్టుకోవాలంటే మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కానీ మీరు పాలసీ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఇస్తే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ ఏజెడ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు అందులో నుంచే కట్టవచ్చు అనమాట. సో డైరెక్ట్ ఫోన్లో కట్టవచ్చు, లేదా ఐబీపీ అకౌంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఐబీపీ అకౌంట్ నుంచి కూడా కట్టుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా మీకు ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు అయితే ఆన్లైన్ కట్టిన తర్వాత మీరు పాస్బుక్లో ఎంట్రీ లేదని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీ 15 years అయిన తర్వాత డైరెక్ట్ పాస్బుక్ ఇస్తే మీకు ఆల్రెడీ ఆన్లైన్లో అప్డేట్ అయి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా తీసుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ పీరియడ్ ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇది చాలా మందికి బాగా డౌట్ అనమాట. సో మెచ్యూరిటీ అయితే మీకు పాలసీ ఓపెన్ చేసినప్పుడు మీకైతే ఒక పాలసీ బాండ్ ఒకటి వస్తుంది, ఒక పాస్బుక్ వస్తుంది, ఒక యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుంది. ఈ 3 వస్తాయి. ఈ 3లో మీరు పాలసీని మెచ్యూరిటీ అయినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సింది మేము ఇచ్చిన బాండు, పాలసీ బుక్, అదేవిధంగా మెచ్యూరిటీ అప్లికేషన్ ఒకటి ఇస్తాము. ఆ అప్లికేషను తర్వాత ఒక ఐడి ప్రూఫ్, ఇవి సబ్మిట్ చేస్తే మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అనేది విత్ ఇన్ 2-3 డేస్లో మీ అమౌంట్ మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మెచ్యూరిటీ అప్లై చేసుకోవచ్చు. అయితే మరి డెత్ అయితే నామినీ ఎలా అప్లై చేసుకోవాలంటే నామినీ ఏంటంటే సో ఇదే ప్రాసెస్, డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా పాస్బుక్, బాండు, సో నామినీ యొక్క ఐడి ప్రూఫ్స్, డెత్ యొక్క ఐడి ప్రూఫ్స్, అదేవిధంగా ఒక విట్నెస్ కోసం షూరిటీ కోసం ఒక 2-3 ఒక ఐడి ప్రూఫ్లు తీసుకొని మీకు డెత్ క్లెయిమ్ అప్లికేషన్ ఇస్తారు. అందులో ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే అది కూడా ఒక 3 డేస్లో లేదా 5 డేస్లో మీకు కంప్లీట్ చేసి మీ యొక్క అమౌంట్ అనేది ఆ యొక్క నామినీకి క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం మెచ్యూరిటీకి కానీ డెత్ క్లెయిమ్ కానీ అప్లై చేసుకోవాలి. సో ఈ వీడియోలో మీకు ఓపెన్ చేసినప్పటి నుంచి మనము మెచ్యూరిటీ వరకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.